బీఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం రంగంపేట బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి స్వర్ణలత విజయ్ కుమార్ కు మద్దతుగా ఎమ్మెల్యే రంగంపేటలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో హరితహారం, పల్లె వెలుగు, పల్లె ప్రగతి వంటి అనేక గ్రామాభివృద్ధి పథకాలు తెచ్చామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించడం కాకుండా కనీసం ఉన్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం లేదన్నారు. సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి అన్ని విధాల గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా మనం మీటింగ్ పెట్టుకుంటే అడ్డుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళు చేసింది ఏదో చెప్పుకోవాలా, ఓట్లు అడుకోవాలి తప్ప ఈ రోజు రమేష్ గారికి మంచి ప్రజల్లో అభిమానం ఉంది కాబట్టి దాన్ని ఏదో చెడగొట్టి కొట్లాట తీయాలా, పంచాయతీ తీయాలా, మనల్ని బదలాలు చేయాలని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయం అనేది రాజకీయం నడుచుకుంటూ పోవాలి, కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. రైతులకు ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తలేరు, ఇస్తున్నారా? 14 గంటలు కరెంట్, అది కూడా రాత్రిపూట కరెంట్ ఇస్తున్నారు. రైతుకు ఈ రోజు ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతున్నాయి, మోటార్లు గాలిపోతున్నాయి. ఈ రోజు మన మద్దతు ధర వస్తలేదు. వాళ్ళు ఇస్తామన్నటువంటి బోనస్ ఎక్కడ పోయింది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. బోనస్ వచ్చిందా? మేము రాగానే మీకు మరి 24 గంటలు అంటే మనకి ఏదైతే రుణమాఫీ ఉందో ఏకకాలంలో సంతకం చేసి రుణమాఫీ చేస్తానన్నారు. మీకు రుణమాఫీ అయిందా? ఎవరికి కాలేదు? ఒకసారి చేతులు ఎత్తండి. అయిందా? కాలేదు కదా? మరి ఈ రోజు వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఉంది. రుణమాఫీ ఎందుకు చేయలేదు? మీరు ఏకకాలంలో చేస్తున్నారు కదా, రైతులు మోసం చేస్తుందా లేదని అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి అడుగుతాను. పోనీ వాళ్ళు దౌర్జన్యానికి గురి చేస్తున్నారు. నేను మీ అందరూ కూడా కోరుకునేది ఒకటే, ఇటువంటి దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళకి ఓటాక గుణపాఠం అని చెప్పేసి మీరంతా కూడా ఉంగరం గుర్తు కోటేసి స్వర్ణలత గారికి గట్టించాల్సిందా కోరుతా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ కిట్ వస్తుందా? కేసీఆర్ కిట్ వస్తుందా? వస్తలేదా? న్యూట్రిషన్ కిట్ వస్తుందా? మన ఊరికి డెలివరీ అయ్యేటువంటి అమ్మాయిని తీసుకోవడానికి అంబులెన్స్ వస్తుందా? అంబులెన్స్ కూడా వస్తలేదు. మరి అదేవిధంగా మనకు పరీక్షలు చేసి మనకు గోళీలు ఇచ్చేటువంటి అంబులెన్స్ 104 వస్తుందా? వస్తలేదు కదా. మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇస్తున్నారా? మరి అదేవిధంగా గ్యాస్ 500 రూపాయలకి ఇస్తున్నారు, ఇస్తున్నారా? 200 యూనిట్ల గ్యాస్ మన కరెంట్ మాఫీ అన్నారు, వస్తుందా? వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తున్నారు, ఇస్తున్నారా? వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తున్నారు, ఇస్తున్నారా? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నారు, ఇస్తున్నారా? చదువుకునే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి వారికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఒక నోటిఫికేషన్ వేసిండ్రా? మరి అదేవిధంగా వాళ్ళకి 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తాం. మీ తల్లిదండ్రుల పైన ఆధారపడొద్దు, మీకు ఉద్యోగం వచ్చేదాకా అన్నారు. వాళ్ళకి 4000 ఇస్తున్నారా? చదువుకునే పిల్లలకు ఏటీఎం కార్డు 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? కేసీఆర్ గారు బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు, అవునా? 10 సంవత్సరాలు చీరలు ఇస్తే